పువ్వుపాచి మీద ఇప్పటికే గరం మీద ఉన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగన్న ఇప్పుడు ఇంకింత గరం అవుతున్నాడు. జిల్లాల అధ్యక్ష పదవుల ముచ్చట కానించలు మొదలు పెడితే మొన్న కొందరు సీనియర్ లీడర్ల ముచ్చట దాకా బహిరంగంగానే గరం అవుతున్నాడు. ఇప్పుడు హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ముచ్చట్ల మీద కూడా మస్తుగా గరం అవుతున్నాడు. ఇక రాజసింగన్న ముచ్చటతో పాటు హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎలక్షన్ల ముచ్చట కూడా పురాగరుచుకుందాం పారి. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం నామినేషన్ ఆఖరి నాడైన ఇయ్యాల పువ్వుపాటి నుంచి గౌతమ్ రావు నామినేషన్ వేస్తే ఎంఐఎం నుంచి మిర్జా రియాజుల్ హసన్ నామినేషన్ వేసిండు. ఇక చెయ్యి పార్టీ కారు పార్టీలు ఈ ఎలక్షన్లకు దూరంగానే ఉన్నాయి. 81 కార్పొరేటర్లు, 15 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు, 7 ఎమ్మెల్సీలు అంటే మొత్తం 112 ఓట్లుంటే దాంట్లో చెయ్యి పార్టీకి 14, కారు పార్టీకి 24, పువ్వు పార్టీకి 25 మంది ఉంటే ఎంఐఎం పార్టీకి 49 మంది ఉన్నారు ఓటర్లు. ఇక ఎట్లయినా చెయ్యి పార్టీ ఎంఐఎంకే ఓటెత్తది కాబట్టి పతంగి పార్టీ గెలుపు ఖాయమన్నట్టే కానొస్తున్నది. మరి కారు పార్టీ ఓట్లు ఎత్తదో లేకపోతే ఎలక్షన్లను బహిష్కరిస్తుందో తెలియదు కానీ కారు పార్టీ, చెయ్యి పార్టీ, పతంగి పార్టీ 3 పార్టీలు ఒకటే అని అంటున్నాడు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న. కానీ ముగ్గురు ఒకటే, వీళ్ళిద్దరు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అనేది ఇది నిలువెత్తు ఉదాహరణ. ఇది ఇంతకంటే మంచి ఉదాహరణ లేదు. వాళ్ళిద్దరు ఒకటే, అందుకే ఇద్దరు కలిసే ఎంఎం పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారు, ఎంఎం పార్టీ గెలిపించే ప్రయత్నిస్తున్నారు. కారు పార్టీ, చెయ్యి పార్టీలు ఒక్కటయ్యి పతంగి పార్టీని గెలిపించటానికే చూస్తున్నాయట. గవల్ల బంధాన్ని బయటికి పెట్టేటందుకే బలం లేకపోయినా కూడా పోటీకి దిగిందట పువ్వు పార్టీ. కానీ ఓట్లు అడుగుడైతే అడుగుతారట. అయితే పోటీకి దింపేటందుకు లీడర్ దొరకలేదా మీకు అని పువ్వు పార్టీ అధిష్టానం మీద గరమైండు ఎమ్మెల్యే రాజసింగ్ అన్న. మీకు గులాంగిరి చేసేటోళ్ళకే టిక్కెట్లు ఇస్తున్నారు, మీ నియోజకవర్గంలో ఉండే లీడర్లకే టిక్కెట్లు ఇస్తున్నారు. తతిమ్మ నియోజకవర్గాలలో ఉండే కార్యకర్తలు, సీనియర్ లీడర్లు కానత్తలేరా అని అనుకుంటా గట్టిగానే గరమైండు రాజాసింగ్ అన్న. ఇండైరెక్ట్ గా రాజసింగ్ అన్న తెలంగాణ పువ్వు పార్టీ పెబ్బే కిషన్ రెడ్డి సార్నే అన్నాడు అని వినబడుతున్నాయి గుసగుసలు. కానీ ఇక మరి చూడాలే ఏప్రిల్ 23వ తారీఖున ఈ ఎలక్షన్ల కోసానికి ముంగట ఇంకెన్ని పంచాదులు అయితాయో, ఎవలకు మద్దతు చెప్తారో, 25వ తారీఖు నాడు వచ్చే రిజల్ట్లో ఎవరు గెలుతారో అని ఎదురు చూస్తున్నారు హైదరాబాద్ పబ్లిక్. ఏపీ సీఎం బాబు సార్కు పెద్ద తలకాయ నొప్పి వచ్చి పడ్డదుల్లా. అమరావతిని ఎట్లా కట్టాలి, అప్పులు ఎట్లా తీసుకురావాలి, రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, పదవులను ఎట్లా పంచాలి, అడిగిన లీడర్లను ఎట్లా బుదరెక్కియాలి, పుసుక్కున్న గిలాస పార్టీను పువ్వు పార్టీ ఒక్కటైపోయి బాబు సార్ను ఒంటరి చేస్తే ఎట్లా, ఇగో గిసొంటి తలకాయ నొప్పులు వచ్చి పడ్డాయి కావచ్చని ఆలోచిస్తారా ఏంది? కాదు, ఇంతకంటే పెద్ద తలకాయ నొప్పి. ఆ తలకాయ నొప్పికి కారణం ఏందో ఎరికేనా? జగనన్నేనట. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా వేసిపోయిండు, సంపద సృష్టించకుండా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఆగమాగం చేసిండు అని ఏపీ పాత ముఖ్యమంత్రి జగనన్న మీద మస్తు గరం మీదున్న బాబు సారుకు ఇప్పుడు ఇంకొక ముచ్చట కూడా మస్తు కోపం తెప్పిస్తున్నదట. జగనన్న చేసిన పనికి ఏం చేయాలనో అర్థం కాక తలకాయ పట్టుకునే కథ అవుతున్నదట. ఋషికొండకు బోడి గుండు కొట్టి 100 కోట్లు పెట్టి పెద్ద ప్యాలెస్ ఎందుకు కట్టినట్టు, దాన్ని ఏం చేద్దాం అనుకున్నట్టు, కట్టినోడుకి ఇప్పుడు ఉన్నాడా అంటే ఓడిపాయే, ఇప్పుడు గా ప్యాలెస్ నా మెడకు వాడే, మరి దాన్ని ఏం చేయాలి, ఎందుకోసం వాడాలి అని ఆగమాగమవుతున్నాడట సీఎం బాబు సారు. అందుకే క్యాబినెట్ మీటింగ్ పెట్టి మరి అందరి అభిప్రాయాలు తీసుకున్నాడు బాబు సారు. ఋషికొండ ప్యాలెస్లో సుప్రీంకోర్టు బెంచ్ పెట్టమని సెంటర్ సర్కార్ని అడుగుదామని చిన్న సీఎం పవన్ సారు సలహా ఇస్తే రాష్ట్ర రాజధానిల కంటే ఇద్దరు కావచ్చు కానీ విశాఖ ఋషికొండలంటే సుప్రీంకోర్టు సరే అనేది కావచ్చు అని బాబు సార్ అన్నాడట. అట్లయితే డెస్టినేషన్ పెళ్ళిళ్ళు ఇప్పుడు బగ్గనే అవుతున్నాయి కదా, గా ఆలోచన గిట్లా వేద్దామా అని మంత్రి అచ్చెన్నాయుడు సార్ అనుకత్తే, ఆవవు గిది మంచి ఆలోచనే, ఇంకా కొన్ని అర్రలు కట్టిస్తే పెళ్ళిళ్ళకి ఇయ్యచ్చు అని పైసల మంత్రి పయ్యావుల సార్ అనుకొచ్చిండట. గిట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన ఇచ్చిండ్రట బాబు సారుకు. ముందుగాలనైతే ఓ పారి మంత్రులంతా పోయి గా ప్యాలెస్ను యూసొచ్చి అటెన్కాల మల్లొగ మల్క ఊసుండి ఋషికొండ ప్యాలెస్ మీద ఆలోచనలు చేద్దామని అనుకొచ్చిండట సీఎం బాబు సారు. ఏదో కలెక్టర్ ఆఫీసో ఏదన్నా సర్కార్ ఆఫీసో పెట్టుకుంటే సరిపోతుందని కొందరు, లేకపోతే సినిమా షూటింగ్లకు కిరాయికిస్తే మంచిగానే ఉంటుంది అని ఇంకొందరు అంటున్నారట ఏపీ పబ్లిక్కు. ఇక ఈ ముచ్చటి ఇట్లుంటే అటు ఏపీ సెక్రటేరియట్లో మంటలు అంటుకున్నాయి. కరెంటు కోసం బ్యాటరీలు పెట్టే రూమ్లో ఈ మంటలు వచ్చినాయి. ఇక మంటలు అంటుకున్న ముచ్చట తెలవంగానే సీఎం బాబు సారు, హోమ్ మినిస్టర్ అనితకు వచ్చి అన్నీ అరుచుకున్నారు. డెఫినెట్గా ఇది బై యాక్సిడెంట్ జరిగిందా లేకపోతే ఏదైనా ఇంటెన్షనాలిటీ జరిగిందా, రెండింటి మీద కూడా ఎంక్వైరీ చేయడానికి ఈరోజు జిఐడి వాళ్ళు కానీ సిఆర్డిఏ వాళ్ళు కానీ ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఈవెన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి అసలు ఎందుకు జరిగింది ఏంటి అన్నది మేము ఇమీడియట్గా రిపోర్ట్ తెప్పించుకుంటాం. ఇన్ కేస్ ఇంటెన్షనాలిటీ ఏదైనా ఉంది అనుకుంటే కనుక ఫర్దర్
ఫర్దర్గా అటువంటి ఆ కుట్ర కోణాన్ని కూడా బయటపెట్టే పరిస్థితి మేము తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఇన్ కేస్ యాక్సిడెంట్గా జరిగి ఉంటే ఎందుకు యాక్సిడెంట్గా జరిగింది, ఇమీడియట్గా ఎందుకు అలారం మోగలేదు, ఎందుకు మనకి స్ప్రింక్లర్స్ లాంటి వాటర్ కూడా మనకి పడలేదు, ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కూడా వేస్తున్నాం. బ్యాటరీలోని కొన్ని నాకు తెలిసి ఒక 20 to 25 బ్యాటరీస్ మాత్రమే కాలినాయి. ఫర్దర్గా కొన్ని ఏసీస్ పాడైనాయి. నేను లోపలికి వెళ్ళి కూడా చూసొచ్చు. ఎవరన్నా కావాలని చేసిండ్రా లేకపోతే దానికదే అయిందా అని అన్నర్చుకుంటున్నారట. ఇక లోపల బ్యాటరీలు 20 దాకా కాలిపోయినాయి అంటున్నది హోంమంత్రి అనితక్క. చిన్న సీఎం పవన్ సారు, మంత్రులు పయ్యావుల కేశవ్, నాందేండ్ల మనోహర్ సారు, కందుల దుర్గేష్ సారు, హోమ్ మినిస్టర్ అనితక్క కూసుండే అంతస్తులనే గిట్ల మంటలు వచ్చినాయంటే గిది వెనక ఏదో కుట్ర ఉంటది అని అనబట్టిండ్రు బయటోళ్ళు. కానీ చూడాలే మరి గీ మంటలు అంటుకున్న దాని మీద రేపు ఇంకేం ముచ్చట్లు బయటకు వస్తాయో. ఏప్రిల్ 1 నుంచి అన్ని రేషన్ దుకాణాలలో సన్నబియ్యం ఇచ్చుడు సురువు చేసిరు సర్కారు వాళ్ళు. ఇక రేషన్ కార్డు లేకున్నా లిస్టులో పేర్లు వచ్చిన వాళ్ళందరికీ ఖచ్చితంగా సన్నబియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ చెప్పే వరకు చాలా మంది సంబరపడ్డారు. కానీ ఉత్తమ్ కుమార్ సార్ మాటలన్నీ ఉత్తమ మాటలే అయినాయట. మోక మీద ఎత్తున్నదో ఎరికేనా చూడిరి, మీకే అర్థమవుతుంది. చూసిండ్రా, ఏ ఊళ్ళో చూసినా కూడా కొత్త రేషన్ కార్డులలో చాలా ఊళ్ళల్లో చేపట్టి లీడర్లు సన్న బియ్యం ఇచ్చే కార్యాన్ని ముంగటేసుకున్నారు. ఇక రేషన్ కార్డు ఉన్నోళ్లకు సన్న బియ్యం ఇస్తున్నారు, మంచిదే. మరి రేషన్ కార్డు లేనోళ్ళ పరిస్థితి ఏంది? కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు? రేషన్ కార్డు లేకున్నా లిస్టుల పేర్లున్న వాళ్ళందరికీ సన్న బియ్యం ఇస్తా అన్నారు కదా, మరి ఎందుకు ఇస్తలేరు అని రచ్చ ఎత్తున్నారు పబ్లిక్. ఇక వీళ్ళ లొల్లి ఇట్లుంటే సందుల మందన్నట్టు ఇంకో దిక్కు కొందరు పువ్వు పట్టోళ్ళేమో రేషన్ దుకాణాల కాడ పెద్ద బోర్డులు పెడుతున్నారు. సర్కారోళ్ళు ఇచ్చే 6 కిలోల బియ్యంలా 5 కిలోలు సెంటర్ సర్కారే ఇస్తుంది అని జోరుగా ప్రచారం చేసుకుంటా రేషన్ దుకాణాల కాడ ప్రధానికి పాలాభిషేకాలు ఎత్తున్నారు. ఇగో గిట్లున్నాయి చూడుండ్రి రేషన్ దుకాణాల కాడ పంచాదులు. అయ్యా చెయ్యి పట్టి సర్కారోళ్ళు మొదలు ప్రజాపాలనల రేషన్ కార్డు దరఖాస్తులు అంటిరి, అటెనక గ్రామ సభల కాడ దరఖాస్తులు వేసుకోమంటిరి, అటెనక మీ సేవలలో దరఖాస్తులు వేసుకోమంటిరి. ఎన్ని తీర్ల వేసుకున్నా అప్లికేషన్లు పెట్టుడే ఉన్నది. కానీ అసలు కొత్త రేషన్ కార్డు ఎప్పుడు ఇస్తారు? మీరు కొత్త రేషన్ కార్డు ఇస్తారనే ఆశతోని చాలా మంది లగ్గమైనోళ్ళు పాత కార్డులల్లో పేర్లు కూడా కొట్టేపించుకున్నారు. నీ అవ్వ పేర్లు గట్లనే ఉంచుకున్నా మంచిగా ఇప్పుడు సన్న బియ్యం వచ్చు కదా అని బాధపడుతున్నారట చాలా మంది. మరిగా కొత్త రేషన్ కార్డులేవో జల్దీనిచ్చి పుణ్యం కట్టుకొని రయ్యా అని అంటున్నారు. ఉన్న పేర్లను కటింగ్ చేయించుకొని కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పబ్లిక్. పబ్లిక్ ఇక ఇవాళ నేను తీసుకొచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఎట్లున్నాయి ఇలా తాజా పంట సమర్పించి మన జోర్దార్ వార్తలు. సరే మరి మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూసుకుంటూనే ఉంటుంది మన HM TV.